నేను హాస్పిటల్‌కెళ్ళినప్పుడు నాకు నెక్ పెయిన్ ఉందని ఎళ్తే, "నీ ప్రొఫెషన్ ఏంది?" అని అడిగారు. నేను డెంటిస్ట్ అని చెప్పాను. డెంటిస్ట్ అని చెప్పంగానే సో, థీకల్ కంప్రెషన్ అనేది ఉంటుంది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వాలి అని మా ఇంటెన్షన్. డెంటిస్ట్ ఆర్ సాఫ్ట్‌వేర్ అనుకోండి. లేకపోతే ఇంకా పీపుల్ హూ ఆర్ బెండింగ్ అ లాట్ ఇన్ దేర్ యాక్టివిటీ. ఒంగొంగి చేస్తారు. డెంటిస్ట్ అని మిమ్మల్ని అడగడానికి కూడా రీజన్ ఏంటంటే, యూ కెన్ నాట్ ఆపరేట్ ఆన్ అ పర్సన్ వితౌట్ బెండింగ్. మీకు చాలా మంచి మంచి చైర్స్ వచ్చినాయి. పేషెంట్‌కి తగ్గట్టు ఆ లిఫ్ట్ లెవెల్ అయ్యేది ఒక యాహ్! బటన్ ఒత్తంగానే అది లేవడము. బట్ స్టిల్ చాలా డెవలప్‌మెంట్ జరిగినాయి. బట్ స్టిల్ యూ వితౌట్ బెండింగ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓన్లీ. మీరు ఇట్లా కూర్చుంటే పేషెంట్ వచ్చి మీ ముందర హీ కెనాట్ డూ దాట్. సో మీరు అంత బెండ్ చేసినప్పుడు వెన్ యూ ఆర్ బెండింగ్ ద డిస్క్ ఏదైతే ఉంటుందో మెడలో దాని క్యారెక్టర్ ఇస్ టు పుష్ బ్యాక్. మీరు అది ఇంకా బెండ్ చేసినప్పుడు యు ఆర్ ఫెసిలిటేటింగ్ దట్ మూమెంట్. అండ్ దెన్ మీ మజిల్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది? దానికి స్ట్రెంత్ ఉన్నంత కాలం. వన్స్ ఇట్ గివ్స్ అప్ సేమ్ లైక్ యువర్ లంబార్ బ్యాక్ దట్ మజిల్ ఆల్సో విల్ గివ్ అప్. అది జరిగినప్పుడు కొంచెం కంప్లీట్గా డిస్క్ అట్లా మూవీలో చూపినట్లు బయటకు వచ్చేది మేడం. ఏమి కొంచెం బయటకు వస్తుంది. ఆర్ రాకున్నా సరే ఆ ప్రెషర్ అయితే ఆ వాల్ మీద అయితే ప్రెషర్ పడుతుంది కదా మేడం. ఆ రబ్బింగ్ వల్ల దెర్ కుడ్ బి అన్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల మీరు అన్నట్టు ఆ థీకల్ శాక్ ఉంటుంది. థీకల్ శాక్ నుంచి నరం బయటకు వస్తుంది. ఆ నరం మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆ నరం ఇంకెక్కడికైనా పోనీయండి, దట్ పెయిన్ విల్ బి దేర్.